నా జీవితంలో మన తప్పిదాలు, మన పొరపాట్లు ఏమైనా మనల్ని క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ఎందుకు నీవు ప్రభువుకు దూరంగా ఉండి సంచరిస్తావు? ప్రభు దగ్గరికి ఎందుకు నీవు క్షమాపణతో రాలేకపోతుంటున్నావు? ఇస్కరియోతు యోధా స్థితి మనకు ఒక హెచ్చరికగా ఉండాలి ఈనాడు మన జీవితాల్లో. కనుక ప్రియులారా, అలాగా మన దురాలోచనలు మనము ఆదిలో మనం త్రుంచివేసినప్పుడు, వాటిని కట్టడి చేసుకున్నప్పుడు సాతానుడు మనలో దూరడు. అప్పుడు మనకు స్వచ్ఛమైన తేటయైన హృదయంతో మన ప్రతి తప్పిదాన్ని, ప్రతి బలహీనతను ప్రభు సన్నిధిలో బేషరతుగా ఒప్పుకొని ప్రభువులో మనం కొనసాగలుగుతాం. అప్పుడు మన అంతము మేలుకరంగా ఉంటుంది. ఇలా మనము ఎరిగినట్లయితే ఈ గొప్ప ధన్యతను మనం పొందుకోగలుగుతాం. సంసోను జీవితం మీకు తెలుసు కదా, గొప్ప ఆరంభం కలిగినటువంటి వాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలోకి పోతే ఆ సంగతి కథంతా తెలుసు కనుక చెప్తున్నాను. గొప్ప ఆరంభం కలిగినటువంటి వాడు. కేవలం ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి ఒక న్యాయాధిపతిగా ఆయన నజీరు చేయబడి దేవుని వరము చేత తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడు, గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు. సంసోనుకు తెలియదా, నేను దేవుని కార్యాలను ఎంతో గొప్పగా చేసినటువంటి వాడిని, సింహాన్నే మామూలుగా మేకపిల్లలాగా చీల్చివేసినటువంటి వాడు, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి వాడు, కనుక ఫిలిష్తీయులందరిని సర్వనాశనం చేసినటువంటి వాడు, దేవుని కార్యాలను గొప్పగా చేసి ఇశ్రాయేలీయులకు విడుదలనిచ్చి సంరక్షించినటువంటి వాడు. ఎందుకు? వానిలో ఉన్నటువంటి ఆ పాపము నడిపించింది. బలహీనత ప్రియులారా ఎరగాల. మొట్టమొదటిగా తన యొక్క కామాతురతను బట్టి, తన యొక్క వ్యామోహమును బట్టి, తన యొక్క భ్రష్టమైన జీవితాన్ని, ఆ యొక్క వ్యభిచార జీవితాన్ని తను కలిగి ఉన్న కారణాన దెలీలా యొక్క వలలో పడిపోయి వ్యామోహంతో ఆమె దగ్గర ఉన్నప్పుడు ఫిలిష్తీయులంతా పన్నాగం పన్ని దెలీలాను వశపరుచుకొని సంసోనుతో బేరమాడి పట్టిస్తే నీకు ఇంత ఇస్తామని చెప్పినప్పుడు దెలీలా సంసోనును విసిగిస్తూ వచ్చింది, అడుగుతూ వచ్చింది ఆ డబ్బు సంపాదన కోసం. అయ్యా, నీవు ఇంత గొప్ప బలశాలి అయిపోయి ఇంతమందిని చీల్చి చెండాడుతున్నావు కదా, నాకు ఆ రహస్యం ఏంటో చెప్పవా? నీ బలంలో ఉన్న రహస్యం ఏంటో నాకు చెప్పవా? ఒకసారి అన్నాడు, మొదటిసారిగా నన్ను నిర్వంజ చువ్వలతో బంధించినట్లయితే నేను నా బలం పోగొట్టుకొని మామూలు మనిషిని అవుతానంటాడు. వెంటనే నిర్వంజ చువ్వలతో బంధించింది. సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారన్నప్పుడు వాటిని ఏమీ లేదు, జస్ట్ అగ్నితో కాలిపోయి ఊడిపోయిన పేలికల్లాగా చేసి నిర్వంజ చువ్వలతో లేచి కూర్చున్నాడు. అప్పుడు మళ్ళా అంటది, నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు? నీ బలం ఎప్పట్లాగానే ఉంది కదా అంటే మళ్ళీ ఏమంటాడో తెలుసా? కొత్తగా పేనిన తాళ్లతో మోకులతో నన్ను బంధిస్తే నా బలం పోతుంది, నేను ఎప్పట్లాగా ఉంటాను అని అన్నాడు. వెంటనే కొత్తగా పేనిన తాళ్లతో మోకులతో సంసోను బంధించి మరలా అంటది, సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అన్నప్పుడు వాటిని మామూలుగా పేలికలలాగా వాటిని చించివేసి లేచి కూర్చున్నాడు. ఈసారి కూడా నువ్వు నన్ను మోసం చేశావు, నీ నిజమైన బలము ఎందులో ఉందో నాకు చెప్పలేదు అని సంసోనును మళ్ళా గోజాడుతూ వచ్చినప్పుడు ఇప్పుడేమంటాడో తెలుసా? నా యొక్క జడలున్నాయే, ఎందుకంటే తను పుట్టినది మొదలుకొని మంగళకత్తి తన మీదకు రాలేదు కనుక, క్షౌరం చేయలేదు కనుక బాగా పెరిగిన వెంట్రుకల్ని, నా తలలోని వెంట్రుకల్ని 7 పాయలుగా 7 జడలేస్తే నా బలం పోతుంది, నేను మామూలు వాడిని అవుతానన్నప్పుడు సంసోనుకి జడలు వేస్తుంది. 7 జడలు వేసేసి మేకును దిగ్గొట్టి ఆ జడల మధ్య సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారు అన్నప్పుడు సంసోను దిగ్గున మేకుతో సహా ఊడబిక్కొని లేచి కూర్చున్నప్పుడు దెలీలా ఏడ్చి, నీవెందుకు నన్ను ముమ్మారు మోసం చేస్తూ వచ్చావు, అబద్ధాలు చెప్తూ వచ్చావు, నీ నిజమైనటువంటి బలము దేనిలో ఉందో నాకు చెప్పవా అన్నప్పుడు అక్కడ మనం చూస్తాం న్యాయాధిపతులు 16:21లోనే ఏమో ఉంటుంది, అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఎంత దిక్కుమాలిన స్థితి! కేవలము కామాతురత వ్యభిచారముతో జీవిస్తూ తన యొక్క శరీర సంబంధమైన సుఖభోగాలతో దేవుని యొక్క గొప్ప ఆధిక్యతను ఆరంభ జీవితంలో మహిమకరంగా జీవించిన ఈ మనుషుడు ప్రాణము విసిగి చావగోరెను.
అప్పుడు చెప్తాడుగా ఆ మాట అన్న తర్వాత, దలీలా, నా యొక్క అసలైనటువంటి బలము నా తల వెంట్రుకల్లోనే ఉంది. ఎందుకనంటే నా తల్లిదండ్రులు నన్ను నజీరు చేసినటువంటి వారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ నజీరు వ్రతాన్ని బట్టి నేను ఈ శక్తితో నేను జీవిస్తున్నాను. ఒక్కసారి నా తల వెంట్రుకలు తొలగించి వేస్తే, బోడి చేస్తే, క్షౌరము చేస్తే నా బలము నాలో నుంచి పోతుంది అని చెప్పినప్పుడు, ఆహా, ఇప్పుడేదో నిజంగానే చెప్పాడు అనుకొని చెప్పి వెంటనే ఫిలిష్తీయులకు కబురు పెట్టింది, రండి రండి, మీరు మీ డబ్బు తీసుకొని, మీ సంచి తీసుకొని రండి నా దగ్గరకు. ఇప్పుడు సంసోను తన నిజమైన స్థితి ఏంటో చెప్పాడు, అతని బలం దేనిలో ఉందో చెప్పాడు అని చెప్పి సంసోనును తన తొడ మీద నిద్రపుచ్చి ఏం చేస్తుంది, మొత్తం గొరిగించేసింది, గుండు చేసేసింది తలను. ఇప్పుడు అంటుంది, సంసోను, ఫిలిష్తీయులు వచ్చారు, నీ మీద పడుతున్నారు అన్నప్పుడు సంసోను నిద్ర మేలుకొని నేను ఎప్పట్లాగా చేస్తాను కదా అనుకున్నాడు. విదిలించుకోవాలనుకున్నాడు, విరజిమ్ముకోవాలనుకున్నాడు. ఎందుకంటే వెంట్రుకలు అంటే విరజిమ్ముతారు కదా, అసలు అవి లేవు కదా, నున్నగా గుండు గీయబడింది కనుక బలహీనుడైపోయాడు. వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్ళారు. మన జీవితాలలో దేవుడు మనను ఎడబాసే స్థితి ఎరక్కపోతే సంసోను గతే మనకు పడుతుంది. సంసోను ఎందుకు తన యొక్క ఆ బలహీనతను, ఆ పాపాన్ని కొంచెముగా ఉన్నప్పుడు చూడండి, నిర్వంజిత్సువలు బలహీనమైనటువంటివి. ఆ నిర్వంజిత్సువల స్థితిలో ఉన్నప్పుడే నీ పాపం విషయంలో నువ్వెందుకు దానిని విసర్జించలేకపోయినావు? అది మోకులుగా మారిపోయింది. నిర్వంజిత్సువలల్లా మోకులైపోయాయి. ఆ మోకులే చివరకు జడలయ్యాయి, జడల అల్లికలోనికి అల్లుకుపోయినాయి మోకులు. కనుక నీ పాపము అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే, బలపడతా ఉంటే నీ బలము వెళ్ళిపోతూ ఉంది, నీ జీవితం వెళ్ళిపోతూ ఉంది, నీ గమ్యము తప్పిపోతూ ఉంది. కనుక మన దురాలోచనల్ని, మన యొక్క చెడ్డ ఆలోచనల్ని, మన చెడ్డ కార్యాలను నిర్వంజించువలుగా బలహీనంగా ఉన్నప్పుడు కట్టడి చేసుకోవాలి, లేదా మోకులుగా ఉన్నప్పుడు. కానీ అవి జడలల్లుకొని తొలగించుకోలేని స్థితిలోనికి వచ్చినప్పుడు సంసోను యొక్క జీవితము అంతమైపోయింది. ఎంత దౌర్భాగ్యపు స్థితి! ఆ దాగపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఆ గుడి మధ్యకు నన్ను తీసుకొని వెళ్ళి, ఎందుకంటే కండ్లు కూడా ఓడిపీకారు. రే, వీడు మనల్ని ఎంతగా హింసించినటువంటి వాడు, మనల్ని పాడు చేసినటువంటి వాడు కనుక వీడికి చూపు ఉండకూడదని సంసోను గుడ్లు పీకి తిరుగట్టు రాయి విసిరేవాడిగా చేశారు. ఆ గానుగా కాడిని మేదేసి గానుగా ఆడిస్తూ ఉంటే నడవలేక, తిప్పలేక, తిరగలేక ఆ హింస పొందుతూ చూపు లేని వాడుగా బలహీనుడైపోయి ఎంత దిక్కుమాలిన స్థితి! ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో మన బ్రతికేలాగా మన పాపము మనలో అధిక వృద్ధి చెంది చివరకు తప్పించుకోలేని స్థితికి వచ్చి పాడైపోయి చివరకు మన గమ్యాన్ని మనం తప్పిపోతే, మన చోటికి మనం చేరలేకపోతే ఆ స్థితి ఎంత దారుణంగా ఉంటుందో గమనించండి. సంసోను బ్రతుకులో అదే జరిగింది. కనుక ప్రియులారా, ఈ సంగతులన్నీ మనం ఎరగాలి. ఎంత గొప్ప ధన్యకరమైన స్థితి నీకు నాకు సంఘములో, సహవాసములో దేవుడు తన యొక్క కృపచేత రక్షణనిచ్చి తన బిడ్డలుగా చేసుకొని అనేకమైన కృపావరాలు ఇచ్చి అనేకమైన ఆధిక్యతలు ఇస్తే నిన్ను తన యొక్క ప్రేమతో తన ఇష్టలుగా చేసుకుంటే చివరకు సాతానుకు అవకాశం ఇచ్చి సాతాను యొక్క ఆలోచనలతో అవి పెరిగి పెద్దవైపోయి చివరకు గమ్యాన్ని తప్పిపోయి దేవుని యొక్క మహిమకరమైన ఏర్పాట్లోనికి మనం వెళ్లకుండా చేసేటువంటి ఆ స్థితి. మనం ఈ సంగతులని ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క ఆరంభం బాగానే ఉండొచ్చు, కానీ మన అంతం బాగుండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన అంతము మేలుకరమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన అంచె జీవితము మహిమకరమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్కరియోతు యూదా లాంటి స్థితి మన జీవితాల్లో ఉండకుండా ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో ఈ హెచ్చరిక మనకు చేస్తున్నాడు. మనం దిద్దుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక ఆరంభ స్వరత్వం కాదు, చాలామంది ఉద్రేక జీవితాలతో భక్తి వైరాగ్యాలు చూపిస్తూ ఉంటారు. కానీ సమయం గడుస్తున్నప్పుడు, ప్రభు సంఘము సహవాసం తప్పిపోతున్నప్పుడు, వాక్యపు యొక్క ఆ యొక్క హెచ్చరిక, ఆ యొక్క వెలుగు తప్పుతూ ఉన్నప్పుడు సాతానుడు లోపల దూరి అనేకమైన ఆలోచనలు చేసి వాని యొక్క బోధతో నిన్ను నింపినప్పుడు